అందరికీ నమస్కారం. వచ్చారా అయ్యేదరికి అయితే చూసేయండి వీడియో చివరిదాకా. అలానే మరి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్స్, కమెంట్స్, షేర్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ మీరు చూస్తుంది నువ్వులు అనమాట. నువ్వుల విత్తనాలు చల్లడానికి రెడీ అవుతున్నాం నేను, మా మమ్మీ, మా తమ్ముడు. సో ట్రాక్టర్ అయితే దున్నేస్తే ఇంకా రెడీ చేసుకుంటాను అనమాట. సో మొత్తానికి ట్రాక్టర్ దున్నేసింది. సో ఇక్కడ తుప్పలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి మనం పేక అవసరం లేదు, ఎందుకంటే ట్రాక్టర్ అదే దున్నేసి అదే లైక్ రొటేట్ అయిపోద్ది కాబట్టి. సో అవే మనం పక్కకు తీసి పడిసేయచ్చు తర్వాత. సో ఇంత ఎండలో తుప్పలు రావు కదా, సో ఎంత తీసినా అందుకనే మనం ఇలాగా సెట్ చేసుకోవాలన్నమాట అంతనా. సో మీరు అక్కడ చూస్తే సాయిల్ అనేది లూజ్ అవుతుంది. సో ఇవి క్లాట్స్ ఎక్కువ ఉన్నాయి, లైక్ దుబ్బులు ఎక్కువ ఉన్నాయి అని అంటారు కదా. సో దుబ్బులు కదా జస్ట్ ఇలా పగిలి కొడితే పగిలిపోతాయి అనమాట. సో వెట్టగా ఉంది సాయిల్ అనేది, సాయిల్ కండిషన్ బాగానే ఉంది. సో ఇంత సన్నలో కూడా వెట్టగా ఎందుకు ఉందంటే అది వర్షం వలన. సో చూడండి ఎలా దున్నుతుందో. సో ఎవ్రీ టైం రొటేట్ అనేది అవుతుంది సాయిల్ అనేది. సో ఆ దుబ్బులు ఉండడం వల్ల ఇంకా మనకు మంచిదే అవుతుంది, ఎందుకంటే పురుగు పట్టడం ఉండదు. సో నువ్వులు విత్తనాలకు వచ్చేసరికి మనం బ్రాడ్కాస్టింగ్ చేసుకున్నాం అనమాట. ఎందుకు అలా చేసుకున్నామంటే లైక్ సీడ్స్ అనేవి మొత్తం స్ప్రెడ్ అవుతాయి. ఒక చేతిలో ఒక గుప్పుడు తీసుకున్న విత్తనాల్లో మనం 3 సార్లు చల్లాలన్నమాట ఒకేసారి. సో కొంచెం ఇలా తీసుకొని 3 టైమ్స్ ఇలా జల్లేసిన తర్వాత అప్పుడు ఇంకా చల్లాలి, ఎందుకంటే నువ్వులకి చాలా అంటే చాలా స్పేస్ కావాలి. సో దగ్గరగా ఉంటే అవి కొంచెం మొక్క అనేది కొంచెం లైక్ ఎదగలేదన్నమాట, స్ట్రెస్గా ఫీల్ అవుతుంది. సో అందుకనే ఇలా తీసేయాలన్నమాట. సో బ్రాడ్కాస్ట్ చాలా చల్లాలి. సో అలాగా ఆ గిన్నె మీరు నమ్మితే నమ్మరు, నేను ఇప్పుడు గిన్నెలో ఏదైతే విత్తనాలు వేసానో కదా, సో ఆ విత్తనాలన్నీ మడికి సరిపోయిందనమాట. సో అంతలాగా అంటే అంత పలుచగా జల్లుకోవాలి. సో ఇంకా ఫెర్టిలైజర్స్ అవి కూడా ఇచ్చేసాం, గెత్తం అనేది మొత్తం తొక్కిచ్చాం అనమాట. అలానే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.